గుంటూరుకి మణిహారంగా మారనున్న 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి పనులు మొదలయ్యాయి. వాటిని పూర్తి చేయడానికి అధికారులతో పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ చేస్తున్నట్లు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి బిగ్ టీవీతో చెప్పుకొచ్చారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. గుంటూరు నగరాభివృద్ధి కోసం నగరంలో 7 ఆర్ఓబీలకు సంబంధించినటువంటి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అయితే దీనిపైన కొంత పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఎమ్మెల్యే గల్లా మాధవి కానీ ఆ కార్పొరేషన్ అధికారులపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పనులు ఏ విధంగా సాగుతున్నాయనేది గల్లా మాధవితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఎందుకు కార్పొరేషన్ కొంత స్లోగా వెళ్తుంది, ఎంత వీలైతే త్వరగా పూర్తి చేయాలనే విధంగా మీరు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే అండి, మేము యుద్ధ ప్రాతిపదికన చేయాలి అనే ఒక ఇంటెన్షన్ చాలా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనం పరిగెత్తేంత జీల్ఫుల్గా మనం ఉన్న డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కానివ్వండి, వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలు కానివ్వండి, వాటికి అడ్డుకట్టగా నిలుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన వేగం ఎక్కువ కనపడతా పక్కనేమో చాలా స్లోగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఏ వర్క్ జరగాలన్నా కూడా డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం టైం టేకింగ్తో ఈరోజు పనులన్నీ అవుతాయి. కానీ ప్రజలకి మనం ఇచ్చిన హామీ ఇన్ టైం అవుతుందా లేదా అనే ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ క్లియరెన్స్ రావాలి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపిఆర్ రెడీ చేయాలి, నిధులు వస్తున్నాయా లేదా, ఒక కరెంటు పోల్ అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటేనే 3 డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో జరగాలి. అక్కడ ఏ డిపార్ట్మెంట్లో మరి ట్రాన్స్ఫర్లు కానివ్వండి, కాస్త ఇప్పటిదాకా ఒక పద్ధతి అలవాటైపోయిన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానివ్వండి, పరిస్థితులు ఏమైనప్పటికీ కొంత డిలే అనేది జరుగుతూ ఉంది. అయితే నిరంతరం సమీక్షా సమావేశాలు జరుపుకొని వాళ్ళందరినీ ముందుకి తోస్తూనో లేకపోతే ఉత్తేజపరుస్తూనో ఆ పని జరిపించుకోవడం అనేది మా బాధ్యత. కాబట్టి ఈరోజు రివ్యూ మీటింగ్స్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే స్లో అవుతుందో వాళ్ళకి కాస్త గట్టిగానో నయానో భయానో వాళ్ళకి చెప్పుకొని పని అనేది ఇన్ టైంలో చేయాలి అన్న ఆకాంక్షతో ఈరోజు మా మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా మేము స్టిక్ అయి ఉన్నామండి. దానికోసం మాత్రమే ఈ యొక్క సమీక్షా సమావేశాలైనా వాటిలో భాగంగానే ఏదైనా పని ఫాస్ట్గా జరగనందుకు అసంతృప్తి అయినా తప్ప అదర్ దెన్ దట్ ఏం లేదు. ప్రెజెంట్ స్టార్ట్ అయినాయి మేడం, పూర్తిగా 7 ఆర్ఓబీలకు సంబంధించి మనీ అయితే శాంక్షన్ అయిపోయింది. ప్రస్తుతం శంకర్ విలాస్ పనులు ఏ విధంగా సాగుతుంది? శంకర్ విలాస్ పనులు ఇన్ టైంలో జరుగుతాయండి. ఇప్పుడు మొత్తం కూడా డిమాలిషన్ ప్రాసెస్, అదేవిధంగా టీడీఆర్ బాండ్లు అప్పచెప్పే పరిస్థితిలో ఉన్నాము. కొన్ని పోల్ షిఫ్టింగ్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే మనకు పోస్టల్, బిఎస్ఎన్ఎల్, ఇటు జీజీహెచ్ ఇలా ఉన్న పరిస్థితిలో వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ తెచ్చుకునే పరిస్థితిలో కొన్ని ఉన్నాయి. మొత్తం మీద ఏ ఇన్ టైం అయితే చెప్పామంటే ఒక 1.5 మంత్లో వీటన్నిటి మీద ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అది వచ్చిన వెంటనే మళ్ళీ ఇంటర్నల్స్ రోడ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాము, ఎంక్రోచ్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా తీసేసుకొని మ్యాక్సిమం డిస్ట్రక్షన్ లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ రోడ్ మీద చాలా డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇంటర్నల్ రోడ్స్లో కూడా ఈరోజు వెళ్ళి డిస్ట్రక్షన్ ఎక్కువ జరగకుండా, ఎక్కువ ఇబ్బందికరంగా లేకుండా దాని మీద కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఆ ఇంటర్నల్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు కొన్ని ఇంటర్నల్ రోడ్స్ని క్లియరప్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే మనం ఇక్కడ ఆర్యూబీని కూడా, కంకరగుంట ఆర్యూబీని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా 1 by 1 ప్రతిదీ స్ట్రీమ్ లైన్ చేసుకొని ఎక్కడ కూడా ఆర్ఓబీ పనుల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఒకటి, ఈ శంకర్ విలాస్ బ్రిడ్జికే కోఆర్డినేషన్ మీటింగ్కి ఒక 6 నెలల కాలం పట్టినటువంటి పరిస్థితి ఉంటే మిగిలిన 7 బ్రిడ్జీలకు సంబంధించి ఎప్పుడు అంటే 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయాలనే టార్గెట్ ఉంది. ఎట్లా వెళ్ళచ్చు సార్? ఒక్కటేంటంటే దాని మీద స్టిక్ అయిపోయి ఉన్నప్పుడు 6 నెలల కాలంలో మీరు చాలా పని జరుగుతుంది. మామూలుగా ఇంత ఫాలో అప్ లేకపోతే 6 నెలలు కాదండి, ఈ యొక్క పనికే మీరు ఇంకా గత పాలకుల పరిస్థితి అయితే 5 సంవత్సరాలకు కూడా మీరు ఒక్క బిల్డింగ్ కూడా పడడం కానివ్వండి, ఒక టీడీఆర్ బాండ్ రావడం కానివ్వండి మీరు చూసేవాళ్ళు కాదు. కేవలం చంద్రశేఖర్ గారి యొక్క ప్రోద్బలం, మా యొక్క నిరంతర సమీక్షా సమావేశాల వల్ల ఈరోజు ప్రతి ఒక్క పని చాలా ఫాస్ట్గా గడుస్తుంది. అన్ని గవర్నమెంట్ సముదాయాలు కాస్త ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ రావాలి. 5-6 డిపార్ట్మెంట్లు అందులో ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో కేవలం ఇటు రైల్వేకో మున్సిపాలిటీకో సంబంధించిన పరిస్థితి లేదు. కాబట్టి కాస్త నిరంతర ఫాలోఅప్ ఉంది కాబట్టి మీరు ఈ 6 నెలల్లో అయినా ఒక రూపాన్ని చూడగలుగుతున్నారు, ఇక్కడ పని జరుగుతుంది అని చూడగలుగుతున్నారు. కోఆర్డినేషన్ ప్రజాప్రతినిధులకి వాళ్ళకి ఏదైతే అధికారులకి 300 దగ్గర మీరు పదే చెప్పినా కూడా కొంత తప్పిదాలు చేయడం, మళ్ళీ రీవర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అవునండి, కొన్ని ఏమవుతాయంటే అండి, ప్రాక్టికల్గా చూస్తే కొన్ని సమస్యలు అనేవి మనకు కనపడతా ఉంటాయి. గత పాలకుల యొక్క అంటే ఒక 5 years పాటు మీరు చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా పని అనేది చెప్పలేదు, పని అనేది చేయలేదు. మరి ఒక కారే, ఒక పెట్రోల్ కారు ఒక్క 6 నెలలు మీరు
ఇంజిన్ ఆన్ చేయకుండా ఉంటే అది దేనికి పనికిరాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలన్నింటినీ అలా మూలను కూర్చోబెట్టి పని అంటే ఏంటో కూడా మర్చిపోయిన పరిస్థితిలోకి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళందరినీ మన ప్రభుత్వం వచ్చి పరిగెత్తాలి అంటే లెగిచి నడవడానికి కూడా పాపం వాళ్ళు కాళ్ళు పడిపోయిన పరిస్థితుల్లో వాళ్ళని పరిగెత్తించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రధానంగా కూడా 1 year పరిపాలన అనేది చాలా సాటిస్ఫైగా ఉందనే విధంగా గల్లా మాధవి చెప్తున్నారు. దాంతోపాటు నగర అభివృద్ధి కోసం ఏదైతే కోఆర్డినేషన్ చేసుకుంటున్నటువంటి విధానంలో కొంత లోటుపాట్లు అధికారుల దగ్గర ఉన్నా కూడా కంపల్సరీగా వాళ్ళందరితో పనిచేయించే విధంగా ముందుకు వెళ్తాం అనే విధంగా కూడా గల్లా మాధవి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సాయి శంకర్.